తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు 950 కోట్ల వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు దీనికి సంబంధించి ఖర్చు అవుతుందని అయితే తెలియజేయడం అయితే జరిగింది. పెన్షన్దారులకు వచ్చేసి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. నేను మీకు వివరిస్తాను. ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మీకు అందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. ముందుగాలు 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తున్నారా, ముందుగాలు వికలాంగులకు పెన్షన్ పెంపు చేస్తున్నారా, 4016 రూపాయల పెన్షన్ పెంపు చేస్తున్నారా అనేది ఒకసారి వివరాలకు వెళ్ళినట్లయితే చేయుత పెన్షన్లకు తొలుత 500 రూపాయలు పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత బీడీ కార్మికులకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలు చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 500 రూపాయలు పెంచితే ఏటా 2500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికల నాటికి దశల వారీగా పింఛన్లు 4000 వరకు నుంచి 6000 రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు మూలంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అయితే ఇచ్చింది. ముందుగాలు ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి అయితే ఇప్పటికే ఏప్రిల్ నెలలో కూడా పెన్షన్ అనేది పెంపు చేయబోతున్నట్లయితే మనకు వార్తలు అయితే వినిపించినాయి అన్నమాట. మొన్నటి చూసుకున్నట్లయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. పెన్షన్లకు సంబంధించి కూడా మేమందరికీ కూడా 4016 రూపాయలు ముందుగాల పెన్షన్ అనేది కూడా పెంపు చేయబోతున్నట్లయితే మనకు మీ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి అదనపు చూసుకున్నట్టయితే ప్రభుత్వం మీద భారం పడనుంది. ఎంత అంటే 2500 కోట్ల వరకు అయితే అదనపు భారం పడుతుందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త అప్లికేషన్లు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంటింటికి సర్వేలు కూడా తిరుగుతున్నారన్నమాట. సో పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి మీ తోటి స్నేహితులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. ప్రభుత్వం ఇప్పటికే 500 రూపాయలు పెంచితే ఏటా 2500 కోట్ల రూపాయల వరకు అయితే అదనపు భారం అయితే పడుతుందని అంచనా వేసినట్టు సమాచారం. సో త్వరలోనే దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అనేవి అయితే రానున్నాయి. ఇప్పటికే చాలామంది పెన్షన్దారులకు తెలియజేయనిది ఏమనగా పెన్షన్ నెల నెల డబ్బులలో కూడా మనకు మార్పు చేసినట్లు సమాచారం. తేదీలలో కూడా మనకు మార్పు చేశారన్నమాట. సో యథావిధంగా చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడైనా కానీ 24వ తేదీలలో ఈ డబ్బులు అనేవి అయితే పడాల్సినాయి. కానీ ఈసారి మనకు కొంచెం ముందుగానే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. అంటే మనకు 18వ తారీఖు నుండి మొదలు పెడితే 21వ తేదీలోగా అందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో పెన్షన్దారులు కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారైతే అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. 2500 కోట్ల రూపాయల వరకు అదనపు అయితే బడ్జెట్ అయితే పడుతుందన్నమాట. 500 రూపాయలు పెంచబోతున్నట్లు